I hate your taste in music. Bro, I don't care. Step by step we rise, no fatigue, no fear when we stand as one. Nothing can come near, no looking back, only forward from here. హలో అక్వామ్యాన్, ఇంత అందమైన అక్వేరియంని 2 రోజుల నుంచి 2 నిమిషాలు గ్యాప్ లేకుండా నా 2 కళ్ళతో చూస్తానే ఉండేసరికి కళ్ళకలొచ్చింది. శివమణి ఉందా కళ్ళతోటి నాకు కళ్ళ అయితే ఉంచుకో. కానీ ఏ మాట కామాట ఇప్పుడు మాన్స్టర్ ట్యాంక్ లాగా ఉంది కదా. అవునవును, కాదు. ఇప్పుడు ఈ అందమైన ప్యారెట్, జైంట్ గొరామి, ఆస్కార్స్, పికాక్ బాస్, రెడ్ టైల్ క్యాట్ ఫిష్, అలిగేటర్ గార్ వీటిలన్నిటికి ఫీడింగ్ చేద్దాం. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. ఒక స్పూన్ ఫుల్ లివర్ పీసెస్ వేసాక అవన్నీ ఆ లివర్ పీసెస్ పట్టుకొని చూడండి ఎలా తినేస్తున్నాయో. అలిగేటర్ గారు కూడా లైట్గా చిన్న లివర్ పీసెస్ పట్టుకొని తినేస్తుంది. ఇప్పుడు మన రెడ్ టైల్ క్యాట్ ఫిష్ గడ్ వచ్చాడు. వీడు వస్తే ఇంకా ఫ్లాష్ మ్యాన్ అనమాట. మొత్తం ఆ చికెన్ లివర్ పీసెస్ని ఎట్లా తినేస్తాడో చూడండి. Doctor, what's the problem? యూ టాకింగ్ అబౌట్ ద పేషెంట్? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్గా బ్రెయిన్ దోబింది. పాపం క్లౌన్ నైఫ్ గాడు అందరూ లివర్ పీసెస్ తినేశాక అప్పుడు బయటకు వచ్చాడు కొండాపూర్ గడు. ఇంకా ఇప్పుడు మనం ఏం చేయలేం, మళ్ళీ నెక్స్ట్ ఫీడింగ్ సెషన్ అప్పుడే మన క్లౌన్ నైఫ్ గడు తినాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వేస్తే ఓవర్ ఫీడింగ్ అయిపోద్ది కాబట్టి. అండ్ మన అలిగేటర్ గారికి ఆ చిన్న పీసెస్ సరిపోవు కాబట్టి నేనే వీడికి చేత్తో తినిపిస్తాను అనమాట, అట్లా 2-3 సార్లు. సో ఫీడింగ్ సెషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. పెద్దోడు ఏకంగా సబ్స్క్రైబ్ కొట్టేశాడంట. ఎందుకు కొట్టాడు? సబ్స్క్రైబ్ అనేదో అన్నాడంటే కొట్టేశాడు. ఏంటి? సబ్స్క్రైబ్ ఏదో అన్నాడు కొట్టేశాడు.